నమస్తే. మీరు చూస్తున్నది కర్షకవాణి ఛానల్. నా పేరు శంకర్. మనం ప్రస్తుతానికి పటాన్ చెరువు పక్కనే ఉన్న గన్పూర్లోనూ ఇక్కడ ఎస్ఎస్ డైరీ ఫార్మ్ మెటీరియల్ సప్లై చేస్తుంటారు. రబ్బర్ మ్యాట్స్ సప్లై చేస్తామని చెప్పి ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు రబ్బర్ మ్యాట్స్లో ఎన్ని రకాలు ఉంటాయి, ఫోమ్ మ్యాట్స్కి రబ్బర్ మ్యాట్స్కి ఏం తేడా, వాటి రేట్ ఎంత ఉంటుంది, వాటి సైజ్ ఎంత ఎలా ఉంటుంది, వీళ్ళు ఎలా సప్లై చేస్తారు, ఎక్కడెక్కడికి సప్లై చేశారు, ఇలాంటివన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఈ ఎస్ఎస్ ఫార్మ్ యజమాని ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అందరికి రైతు మిత్రులకు నమస్కారాలు. అన్న ముందుగా చెప్పండి, ఎలా ఉన్నారు? అంతా ఎవ్రీథింగ్ గుడ్. ఏంటి మన దగ్గర ఎన్ని రకాల రబ్బర్ మ్యాట్స్ ఉన్నాయి? అంటే మన దగ్గర వచ్చేసి ఎస్ఎస్ డైరీ టూల్స్ అని మనకు డైరీకి ఫామ్ కి సంబంధించిన ప్రతి ఒక్క టూలు ఉంటుంది అన్న, రబ్బర్ మ్యాట్లతో సహా మనకు అన్ని ఉంటాయి. మీకు నేను ముందు మొత్తం చూపిస్తా. ప్రస్తుతానికి వచ్చేసి మనకు వచ్చేసి రబ్బర్ మ్యాట్లు, ఈ ప్యూర్ కేరళ రబ్బర్ మ్యాట్లు అన్న. ఇవి ప్యూర్ కేరళ రబ్బర్ మ్యాట్లు. ఇవి వచ్చేసి మనకు 43 to 45 kgs ఉంటుంది అన్న, ఒక మ్యాట్. అవును, ఒక మ్యాట్ 43 to 45 kgs ఉంటుంది. ఇలా ప్యాకింగ్ చేయడానికి కారణం వచ్చేసి మనకు ఇది మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం సప్లై చేస్తాం. కింద వచ్చేసి మొత్తం ఇట్లా గ్రూస్ ఉంటాయి, పైన వచ్చేసి ఇట్లా గ్రిప్ ఉంటుంది. మనకు వచ్చేసి ఇది 7/4 సైజ్ ఉంటుంది. ఒకసారి ఇక్కడ వస్తే నేను చూపిస్తాను మీకు. ఈ సైజ్ వచ్చేసి మనకు మొత్తం 7/4 ఉంటుంది అన్న. వెడల్పులో 7, ఇట్లా చూస్తున్నారు కదా, ఇగోండి మనకు 7 ఉంటుంది. ఇది వెడల్పు. అవును. పొడవులో ఇట్లా వచ్చేసి మనకు 7 ఉంటుంది. ఇది మోర్ దెన్ ఇనఫ్. ఓకే, ఇట్లా వచ్చేసి మనకు 4 ఉంటుంది. ఇలా చూసుకోవచ్చు మీరు, 7/4 ఉంటుంది. ఓకే, ఇవి వచ్చేసి మనకు లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. ఒకదానికి ఒకటి మొత్తం లాక్ అయిపోతుంది. మొత్తం ఒక్కటే సర్ఫేస్ ఉంటుంది. పైన వచ్చేసి ఇట్లా గ్రిప్ ఉంటుంది, కింద వచ్చేసి మనకి ఇట్లా గ్రూస్ ఉంటాయి నీళ్ళు వెళ్ళడానికి. ఓకే, పైన వచ్చేసి ఇది గ్రిప్ ఉంటుంది. ఎంత నీళ్ళు పడినా ఏం చేసినా కూడా కింద వెళ్ళదు. ఇంకొకటి, ఇప్పుడు మీరు అడిగినట్ల ఫోమ్ మ్యాట్ కి దీనికి తేడా వచ్చేసి, ఫోమ్ మ్యాట్ అనేది అసలు రబ్బర్ మ్యాటే కాదు, అది ఫోమ్ ఈవా మెటీరియల్ తో చేసింది. ఇది న్యాచురల్ రబ్బర్. ఓకే, ఇప్పుడు మనకు ఆవు గేదె చూసుకున్నట్లయితే 800 kgs to 1000 kgs ఉంటుంది. దాంట్లో మొత్తం పొక్కలు పడతాయి 2-3 months లోనే. అట్లా రబ్బర్ మ్యాట్ వచ్చేసి మీకు 5 to 10 years దాకా డ్యూరబిలిటీ ఉంటుంది. ఒక్కసారి వేసేస్తే చాలు. ఈ రబ్బర్ మ్యాట్ కూడా ఎందుకు వాడాడు అంటే, ఆవులకి గేదెలకి పొదుగువాపులు, ఈ మనకు కూర్చొని లేచేటప్పుడు ఈ మోకాలు స్లిప్ అవి పడకుండా, కాల్షియం డిఫెన్సీ రాకుండా, వాళ్ళకి ఇప్పుడు ఎక్కడైనా దెబ్బ తగిలింది అనుకోండి, అది కూర్చొని లేచి ఇప్పుడు మనకు ఫ్లోరింగ్ పైన ఉంటే ఏమంటారంటే అది ఇంకా ఎక్కువ పెరుగుతుంది. అలా కాకుండా దీంట్లో ఉంటే సేఫ్టీగా ఉంటాయి. ఇంకొకటి వచ్చేసి మనకు దీంతో ఇంకొక ప్లస్ ఏంటంటే, రైతులకు కూడా ఫ్లోరింగ్ అనేది ఎప్పుడు ఖరాబ్ అవ్వదు. ఇది ప్లస్ ప్రొటెక్షన్ లెక్క ఉంటుంది. ఒక లెక్కలో మనం చూసుకున్నట్టయితే చలికాలంలో ఏం చేస్తాం మనం, లోపల మొత్తం ఇంట్లో మార్బుల్ చల్లగా ఉంటే చెప్పులు వేసుకొని వాడతాం. ఎండాకాలంలో కూడా ఫుల్ హీట్ ఉంటే చెప్పులు వాడతాం. వర్షాకాలంలో కూడా ఇది ఫ్లోరింగ్ పైన నీళ్ళు ఆగకుండా మొత్తం దీనిపైన నుంచి జారిపడుతుంది. ఇది నీళ్ళు అనేది సోకోదు. ఫోమ్ మ్యాట్ అనేది వాటర్ అబ్జర్వ్ చేస్తుంది, తొందరగా చినిగిపోవడానికి చేయడానికి కారణాలు ఉంటాయి. 100% జెన్యూన్ గా ఇది కేరళ రబ్బర్ మ్యాట్ ఉంటుంది. ఇది రైతులకు చాలా చిన్న డౌట్, ఫోమ్ మ్యాట్ కి దీనికి మధ్య తేడాలు చెప్పావు. సో ఇది ఎండాకాలం ఎక్కువ హీట్ ని కాదన్న. ఒకటి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ప్రోడక్ట్ మనకు హీట్ అనేది మన డైరీ ఫామ్ లో షెడ్ లో అయితే డైరెక్ట్ పడదు కదా. పడకపోతే దానికి ఏం సంబంధం లేదు. మీరు ఏదైనా వస్తువు బయట పెట్టేసినట్టు దానికి సన్ డైరెక్ట్ గా తగులుతుంటే అది అప్పుడు హీట్ అవుతుంది, లేకపోతే హీట్ ఎందుకు అవుతుంది? అవ్వదు. మనం ఇంకా ఇప్పుడు ఎండాకాలంలో మీరు వాటర్ కొట్టుకోండి, ఇది చల్లగా ఉండి చల్లగా ఉంటుంది, వెచ్చగా ఉంటుంది. అట్లా ఇప్పుడు ఇది రబ్బర్ మ్యాట్ ప్యూర్ రబ్బర్ అంటున్నారు. రబ్బర్ లో కూడా ఏమైనా సెకండ్ క్వాలిటీ అట్లా ఏమి ఉండదు అన్న. రబ్బర్ మ్యాట్ అనేది కేరళ రబ్బర్ మ్యాట్ అనేది జెన్యూన్ ఉంటుంది. అందరు అమ్ముతున్నది ఎక్కడైనా తీసుకోవచ్చు. మనకు ఒక్కసారి చూసుకొని జెన్యూన్ గా రబ్బర్ కేరళ రబ్బర్ మ్యాట్ అని చూసుకొని చెక్ చేసుకొని తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనకు యాక్చువల్లీ ఏంటంటే, ఇది ఆవుల గేదెలకే కాదు, మనకు రెస్టారెంట్స్ కి వాడతారు, మనకు వచ్చేసి మళ్ళీ ఇండస్ట్రీస్ లో వాడతారు, జిమ్స్ లో వాడతారు, అన్నిట్లో వాడతారు, మల్టీపర్పస్. అయితే ఈ 7/4 ఈ మోడల్ అనేది మనం ఖచ్చితంగా మన గేదెలకి సరిపోవాలని మనం చేసింది. మనకి ఎక్కడైనా సూటబుల్ గా ఎవరైనా పెద్ద మనుషులు ఉన్నారు, ఇంట్లో జారి పడుతున్నారు, అట్లా ఏదైనా ఉన్నా కూడా వాడుకునే వాళ్ళు ఉన్నారు, వాడుతున్నారు కూడా. పార్కింగ్స్ లో వాడతారు, కార్ షెడ్స్ లో వాడతారు, కార్ వాషింగ్ సెంటర్లలో వాడతారు, మన ఇంటి పార్కింగ్ లో కూడా మన రాళ్ళు అవి పలగకుండా కూడా చాలా మంది. ఇది ఒకటి రబ్బర్ మ్యాట్. ఈ 45 kgs ఉండడం వల్ల దీంట్లో స్పెషాలిటీ, ఇది కౌ మ్యాట్ అని ఏదైతే ప్రొడక్షన్ చేస్తున్నారు కదా, చాలా హెవీగా చేస్తున్నారు. అయితే కేరళలో వచ్చేసి ఇది ఏనుగులకు వాడతారు. మొత్తం బయట దేశాలకు ఇది మొత్తం సప్లై అవుతుంది. మీరు ఏది ఫారెన్ వీడియో చూసినా కూడా వాళ్ళు మిల్కింగ్ అది చేసేటప్పుడు కింద మ్యాట్ ఉంటుంది చూడండి. అయితే ఫస్ట్ వాళ్ళు వాడుతుండే, తర్వాత వచ్చేసి ఏంటంటే మనం కూడా మన దగ్గర ఆవులు ఉన్నప్పుడు ఫోమ్ మ్యాట్ తెచ్చినాం, అవి వర్కౌట్ అవ్వలేదు.
అయితే తర్వాత రబ్బర్ మ్యాట్ తెచ్చినాం, మనకు నచ్చింది, ఇలానే మీలాంటి యూట్యూబర్లు వచ్చి మనకు వీడియో పెట్టినారు, అప్పటి నుంచి మనం కూడా సరే సప్లై చేద్దామని చేస్తున్నాం. అయితే మార్కెట్లో ఏం రేట్ నడుస్తుందో ఏమో తెలియదు కానీ మన దగ్గర 2600 రూపీస్కి పర్ మ్యాట్ ఉంటుంది అన్న. మన అవును, మనది హోల్సేల్ ఉంటుంది. 2600 రూపీస్, 7x4 45 kgs 22 mm, 2 సైడ్ లాకింగ్ ఉంటుంది, పైన గ్రిప్ కింద గ్రూస్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కడైనా సప్లై ఉంది మనకు. మనకు ఏపీఎస్ఆర్టీసీ కార్గో ఉంటుంది, ఆర్టీసీ కార్గో ఉంటుంది, నవత ఉంటుంది, క్రాంతి ఉంటుంది, ఎస్ఆర్ఎంపీ ఉంటుంది, ఎక్కడైనా మనకు డోర్ డెలివరీ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే 2600 రూపీస్ అనేది జస్ట్ మ్యాట్ ఖర్చులు కట్టాలి, ఈ లోకల్ ఖర్చులు ఏం కట్టే అవసరం లేదు. మళ్ళీ హైదరాబాద్ నుంచి వాళ్ళకి వెళ్ళేదాకా 200 to 250 రూపీస్ పర్ మ్యాట్ పడుతుంది, ట్రాన్స్పోర్ట్ పడుతుంది, అది వాళ్ళు చూసుకోవాలి అంతే. 2600 తప్ప ఎక్స్ట్రా ఛార్జీలు ఏమి ఉండవు. ఒక మ్యాట్ ఒక గేదె అవును, ఆరామ్సే సరిపోతుంది. 6x4 ఈజ్ మోర్ దెన్ ఇనఫ్. 7x4 అనేది మనం చేస్తున్నాం, ఎందుకంటే ఒకవేళ ఆవు కట్టినా గేదె కట్టినా అది ముందు పడుకోకుండా కొంచెం ధర వెనకాల జరిగినా కూడా సేఫ్ ఉంటుంది. ఇలా మీరు చూసుకున్నట్లయితే కూడా ఇట్లా ప్రింట్ వస్తుంది, కేరళ రబ్బర్ మ్యాట్ అని చూస్తున్నారు కదా, ఇలా అలా ఉంటుంది. మొత్తం మనకు చాలా మంచిది, బెనిఫిషియల్ అనుకోండి. రైతులకి ఆవులకైతే ఖచ్చితంగా 100% వేయాలి. గేదెలకు నెగ్లెక్ట్ చేసినా పర్వాలేదు కానీ ఆవులకైతే వేయాల్సిందే. అంటే స్టైల్లో కూడా గ్రిప్స్ ఉన్నాయి కదా, ఇది ఒక్కటే స్టైల్ ఉంటుందా మళ్ళీ వేరే? దీంట్లో వేరేవి హనీకోమ్ అని కింద హోల్స్ వస్తాయి కానీ అది మనం ఎక్కువ తీసుకురాము, అది మనకు సెట్, ఇదే మంచిగా సెట్ అవుతుంది. ఇది రన్నింగ్ మోడల్, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది నెలకు ఒకసారి కట్టుకోవాలంటే ఏం చేయాలంటే ఈ లాక్స్ ఉంటాయి కదా, ఇట్లా లేపాలి, కింద నీళ్ళు కట్టుకొని వేసుకోవాలి. మీరు ఒకసారి మీరే లేపి చూడండి, మీకు అనిపిస్తుంది ఎలా ఉందన్నది. యాజ్ ఎ కస్టమర్ మీరు చూస్తే కూడా మీకు క్వాలిటీ ఎట్లా అనిపిస్తుంది. దీనిపైన మీరు ఏ బండి నడిపినా ఏం చేసినా దీనిపైన ఏం చేసినా కూడా ఇది ఖరాబ్ అయ్యేది కాదు. ఇప్పుడు ఆల్రెడీ మొత్తం మనకు ఆంధ్రాకు పోతున్నాయి. ఓకే, అయితే మీరు ఇప్పుడు గేదెల్ని రోజు మార్నింగ్ ఈవినింగ్ కడుక్కు ఉంటారు, సో దీని మీద వాటర్ అనేది సింపుల్ గా జారిపోతుంది, అందు గురించే కదా ఇవ్వాల్సింది. ఇప్పుడు మనం ఒకవేళ ఇప్పుడు మట్టిది అది ఫ్లోరింగ్ ఉందా అనుకోండి, దానిపైన కూడా కొంచెం శ్రమ లెక్క ఉండడం జరుగుతుంది. దీనిపైన కొడితే మొత్తం కథం, ఫ్రెష్ గాలి తగిలితే మొత్తం ఆరిపోతుంది. ఇది మనకు సాప లాంటిది, ఇట్లా మనం ఎట్లా వేసుకుంటాం అలా మొత్తం గేదెల ఆవులకి ఒకటే లాగా ఉండకుండా ఇలా అప్ అండ్ డౌన్స్ ఉంచారు కాబట్టి కింద నుండి ఇవి గాడీలు దీంట్లోకి వెళ్ళి వాటర్ కింద నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా ఇంకొకటి ఏంటంటే ఇవి మొత్తం చెత్త వెళ్ళకుండా కూడా ఉంది. మొత్తం ఇది చాలా సేఫ్టీగా చాలా మంచిగా ఆవుల గేదెలకు వేసుకున్నాను అనుకోండి, చాలా సేఫ్టీగా ఉంటుంది. అకౌంట్ ఏదైనా అవ్వక ముందు ప్రికాషన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఫస్ట్ వేసుకున్నాం అనుకోండి, అంటే ఇది అవసరం లేనా అనేది కాదు. 1,20,000 1,40,000 గేదెలు కొంటున్నాం, దీని గురించి అంత ఆలోచించొద్దు. ఒకటి వేసేసిన తర్వాత ఎవరైనా ట్రాల్కు కావాలంటే ఫస్ట్ ఒకటి తెచ్చి వేసుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు దాకా అయితే అంత మన రైతు మిత్రులకు అవగాహన వచ్చేసింది, అలా ఫ్లోరింగ్ ఖరాబ్ అవ్వదు. ఇక్కడ గేదె అనేది ఆవు అనేది మంచిగా ఉంటుంది. ఈ హెచ్ఎఫ్ ఆవులకు అయితే కంపల్సరీ ఉండాలి. ఇంకొకటి ప్రెగ్నెంట్ గేదెలు చాలా హెవీ సైజులో అలా పొదుగు వాపులు అవి ఇవి మొత్తం వస్తాయి, గుడ్ల మాయ అవి ఇవి వస్తాయి కదా. కొన్ని ఈ మనిషికి రోగం ఎప్పుడైతుంది, సీజన్ చేంజ్ అయిన తర్వాత చలిది అది ఇది మొత్తం చేంజ్ అవుతుంది. మీరు హర్యానాలో కూడా చూస్తే ఎక్కడ చూసినా కూడా మీకు మ్యాట్లు ఉంటాయి. వాళ్ళు ఒకవేళ కడితే ఏం చేస్తారు, మట్టిలో కడతారు, ఇంట్లో కడితే మ్యాట్ పైన కడతారు. మీరు ఇప్పుడు చింతమని మనకు ఆవుల మార్కెట్ హెచ్ఎఫ్ గిర్లు మీరు అక్కడ వెళ్ళి చూసినా కూడా 100% మీకు మ్యాట్లు అనేది కంపల్సరీ ఉంటాయి. అయితే కొత్తగా ఈ డైరీ ఫామ్ నిర్మించుకునేటప్పుడు సో మ్యాట్లు వేయకంటే ముందు వాళ్ళు ఫ్లోరింగ్ ఎట్లా చేసుకోవాల్సి ఉంటుంది? అంటే నార్మల్ ఫ్లోరింగ్ చేసుకున్నట్లే చేసుకోవాలన్నా, చేసుకున్న తర్వాత లెవెల్ గా చేసుకున్న తర్వాత లైట్ ఎప్పుడు ఫ్లోరింగ్ చేసినప్పుడు సాఫ్ట్ గా చేయొచ్చు, లైట్ రఫ్ గా ఉండాలి. ఇది వేసుకున్న తర్వాత మొత్తం లాక్ చేసుకున్న తర్వాత ఇది జారవు. ఒకవేళ మనకు అట్లా అనిపిస్తుంటే పైన ఏంటంటే జస్ట్ మూలలు కొట్టుకుంటే చాలు, జారకుంటూ ఉంటాయి. మీరు ప్రతి ఒక్క డైరీ ఫామ్ పెద్ద డైరీ ఫామ్ లో చూడండి, ఎక్కడైతే ఆవులు గేదెలు ఉంటాయి కదా వాళ్ళు 100% వాడతారు. ఇప్పుడు మనం ఏ పెద్ద డైరీ ఫామ్ ఉన్నా కూడా వాళ్ళు వాడతారు, ఆవులకైతే కంపల్సరీ వాడతారు. అంటే ఇది మనం సేల్ చేసేయాలి, ఇది సేల్ చేసేస్తే అన్ని మనకు వచ్చేస్తుంది అని కాదు. మనం ఒక దాంట్లో ఉన్నాం, మన ద్వారా ఒక సప్లై చేయగలుగుతాం. మనం డైరీ ఫామ్ మనకు కూడా ఉంది, అది నడుపుకుంటే అది చేయాలని 200 రూపీస్ అట్లా మార్జిన్ పెట్టుకొని ఇచ్చుకుంటాం. ముందు రేట్లు హై ఉండే, తర్వాత ఏంటంటే మార్కెట్ పెరిగిన కొద్దిగా స్టాక్ అనేది ఎక్కువ హై మోతాదుగా వస్తుంది. అంటే అక్కడ కేరళ నుంచి లారీలు వస్తాయి కదా, మనకు ఒక 300 మ్యాట్స్ తీసుకుంటే సపరేట్ ఉంటుంది, 600 మ్యాట్స్ తీసుకుంటే సపరేట్ ఉంటుంది. అవును, మనం ముందు ఏమవుతుంది అంటే మొత్తం డైరెక్ట్ బండి అక్కడ నుంచి బుకింగ్ చేస్తుండే. అలా కాకుండా ఇప్పుడు మనం ఏం చేసినామంటే మన ఏపీ ఆంధ్రప్రదేశ్ బండ్లు అక్కడ మనకు ఇవి బియ్యము అవి ఇవి తీసుకెళ్ళి వేస్తారు.
అవి రిటర్న్ వచ్చే బండిలు మనకు తక్కువకు వస్తున్నాయి. అలా అని మనం మార్కెట్ మొత్తం సస్టైన్ చూసి మార్కెట్లో ఏం నడుస్తుంది చూసి 2600 అనేది మనం ఒక 200 పెట్టుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ 2600 అనేది ఫిక్స్ ఉంటుంది. ఒక రైతు మిమ్మల్ని అప్రోచ్ అయ్యి వాళ్ళకు ఎన్ని మ్యాట్స్ కావాలని అన్న మీకు ఎలా అప్రోచ్ అవ్వాలి, అందులో మీరు ఎన్ని మ్యాట్స్ వరకు సప్లై చేయాలి? మనది ఏం లేదు సార్, మనం ఒక్క మ్యాట్ కూడా సప్లై ఇస్తాం, 100 కూడా ఇస్తాం, ఎంత ఇస్తాం, రేట్ మాదిగా అదే ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఎవరు చేంజ్. ఇంకొకటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి మ్యాట్లు కావాలనుకోండి, వాళ్ళకు ఒక రేట్, ఇక్కడ ఒక కావాలంటే నా ఇంటి పక్కన డైరీ ఉంటే కూడా ఒకటే రేట్ ఉంటుంది. ఒక 100 మ్యాట్లు తీసుకుంటారు, రేట్ తగ్గుతుంది. అంటే 100 మ్యాట్లు అంటే దానికి ఇప్పుడు హోల్సేల్ ట్రాన్స్పోర్టేషన్ లెక్కలో చూస్తాం. మా దగ్గర రాకుండా వాళ్ళ దగ్గర ఉంటే కూడా అదే రేట్కు పోతుంది. అంటే రేట్ అనేది కాకుండా కూడా ఫస్ట్ ఏంటంటే మన గేదెల ఆవులకు కంపల్సరీగా మనకు అవసరం ఉన్న చోటు, ఇప్పుడు 100 మ్యాట్లు తీసుకునేంత రైతులు ఉండరు. మనం రైతులు బాగుపడాలి, రైతులకు అవసరంగా ఉండాలని ఒక రేట్ సస్టైన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి ఒక డౌట్ ఉన్నా కూడా ఒక్క మ్యాట్ కూడా బుక్ చేసుకుంటే మనం వేస్తాం, చూసుకొని ఓకే అనిపిస్తే కూడా వేసుకోవచ్చు. భయ ఒకటి చెప్పండి, అంటే మ్యాట్స్ ఉన్నప్పటికీ లేనప్పటికీ తేడా ఏముంటుంది అసలు ఫామ్లలో? ప్రికాషన్ ఇప్పుడు మనకి ఎలా అయితే మనం చెప్పులు వేసుకుంటాం, నడుస్తాం, చేస్తాం, అంతా చేస్తాం కదా. ఒక్కొక్కసారి మీరు గమనించండి, ఆవులు ఎప్పుడైనా పండుకుంటాయి కదా, పండుకున్నప్పుడు దాని కాలు కింద చూడండి మొత్తం రెడ్డిష్ అయిపోతుంది ఆ నేలపైన ఉండి. ఇంకొకటి మోకాలకు ఒకసారి మీరు గమనించండి, మొత్తం ఇట్లా పుండు లెక్క అట్లా అయిపోతాయి. వాటికి అన్నిటికీ ఇది బెనిఫిషియరీ కాల్షియంకి. ఇంకొకటి సార్, ఇప్పుడు గేదె ఉన్నా ఆవు ఉన్నా దానికి ఎంత కంఫర్ట్ ఉంటే అది అంత మంచిగా ఉంటుంది. మనకు కావాల్సిన బై ప్రోడక్ట్ ఏంటి? మిల్క్. ఇంకొకటి ఏంటంటే ఆవు ఉన్న గేదె ఉన్న దాని హెల్త్, ఇది ఒక మెజర్. ఏసి చూడడంలో తప్పులేదు కదా, ఎన్నో పోతున్నాయి, అంత పెట్టి తీసుకొస్తున్నాం. 2600 అంటే వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ మొత్తం పెట్టుకున్నా ఒకటి ఏసి చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. అంటే ఇంకొకటి, మనం అక్కడ ఆవు మారుతుంటే ఇది మార్చే అవసరం లేదు. ఇది 5 to 10 years వస్తుందని మనం గ్యారంటీతో చెప్తున్నాం. ఇది ఎల్లంగానే ఖరాబయ్యేది కాదు. మీరు దీని క్వాలిటీ మనం చూస్తుంటే మనకు అర్థమవుతుంది. మీరు కూడా ఒకసారి ఎందుకంటే దీని ఒక వెయిట్ కూడా ఇంత ఉండడం వల్ల, చేయడం వల్ల కూడా ఇంకా సస్టైన్ అవుతుంది. ఇది ఒక్కొక్కటి ఇప్పుడు జాఫ్రాబాద్ గేదె ఒక్కొక్కటి 800 to 1000 kgs ఉంటుంది. సో ఆ జాఫ్రాబాద్ గేదెలకి ఇది సెట్ అయితే? అవును, సెట్ అవుతుంది సార్. 7/4 అనేది సైజ్ ఎంత పెద్ద గేదె ఉన్నా ఆవు ఉన్నా సెట్ అయిపోతుంది. వద్దు మనకి ఇలా కాదు, నాకు ఇంకా పెద్ద కావాలంటే 2 మ్యాట్లు ఇట్లా జాయిన్ చేసి ఇట్లా తిప్పేయండి, 8/7 అయిపోతుంది. అంటే 8/4 ఇస్తున్నారు మీరు. సో ఒక కస్టమర్ కి ఇంకా వేరే సైజులో వేరే కాదు సార్, రాదు. 6/4 ఒకటి వస్తుంది, 7/4 వస్తుంది. మన దగ్గర అయితే 7/4 ఉన్నాయి. 6/4 ఏమైనా ఖచ్చితంగా అడిగితేనే తెప్పిస్తాం. ఎందుకంటే డైరీ ఫామ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఏం చేస్తారు, అందరూ 30/40 పెడతారు. 40 అంటే 10 మ్యాట్స్ వచ్చేస్తాయి. ఇలా 30 అంటే 7 అనేది మోర్ దెన్ ఇనఫ్. 2 feet మన గాడి వచ్చినా కూడా, ఇది 7 ఉన్నా కూడా వెనకాల ఏదైతే జాగా ఉంటుంది పేడకుంటుంది. మీరు ఒక ఆవుని మధ్యలో కట్టేసి మ్యాట్ ఇక్కడ పెట్టండి, ఆవుని మధ్యలో కట్టేయండి, ఆవు వెళ్ళి మ్యాట్ పైన కూర్చుంటుంది. ఎందుకంటే దానిపైన కంఫర్టబుల్ ఉంటుంది, జారి పడదు, చేయదు, అంతే తప్ప. అంటే ఇప్పుడు ప్రతి ఒక్క రంగంలో నా ఒక ఉద్దేశం ఏముందంటే, ప్రతి ఒక్క రంగంలో మనం చూస్తుంటే ఎవరిది దానికి ప్రోత్సహిస్తున్నాం. ఇప్పుడు ఒక కార్ వచ్చింది, దానికి ఏంటి మోడిఫికేషన్ గురించి అన్నీ వస్తాయి. ఇప్పుడు డైరీ రంగం ఉంది, ఇప్పుడు ఈరోజు రేపు ఇప్పుడు పౌల్ట్రీది ఉంది, అన్నీ ఉన్నాయి. అయితే మనం కూడా డెవలప్ చేయాలి. మనం తెచ్చింది ఇది మనకు సెట్ అయింది, దీన్ని తెచ్చిన తర్వాత నాకు డాక్టర్ సలహా ఇచ్చిన తర్వాత నేను ఆవుల గురించి తెచ్చిన, హర్యానా నుంచి తెచ్చిన. అది సెట్ అవ్వకపోతే ఇది రీసెర్చ్ చేస్తూ రబ్బర్ మ్యాట్ మనకు తెలిసింది. కేరళకి వెళ్ళినాం, చూసినాం, ఫస్ట్ 6/4 తీసుకొచ్చినాం. తర్వాత అది కాదు, మంచి రెస్పాన్స్ ఉండే, ఇంట్లో ఉన్నాము, డైరీ నడుపుతున్నాం, ఇది కూడా సప్లై ఇస్తున్నాం. నాకేమవుతుంది అంటే పాల ఆటో పోతుంది, నా ఇళ్ళతో ఒక ట్రాన్స్పోర్ట్లు ఉన్నాయి. ఈరోజు నేను ఆర్డర్ తీసుకున్నాను అనుకోండి, రేపు మ్యాట్ ఇచ్చి పంపించేస్తారు, 24 hours డెలివరీ. ఈ ఆర్టీసీ కార్గో వాళ్ళు కూడా మనం మ్యాట్లు పంపుతుంటే వాళ్ళకి బిజినెస్ వస్తుంది, వాళ్ళకి చాలా క్లోజ్గా అయిపోయినారు, సప్లై ఇస్తున్నారు. బస్ ఉంటుంది, బస్ డిక్కీలో వెళ్ళిపోతుంది. ఏ ఊరికి వెళ్ళే బస్సు ఉంటే ఆ బస్సులో వేసేస్తారు కదా. ఎక్కడెక్కడ సప్లై చేశారు ఇప్పటివరకు? మనకు ఆంధ్రాలో టోటల్, మనకు ఆంధ్రాలో, తెలంగాణలో, ఆల్ ఓవర్ మొత్తం మనకు సప్లై. ఆంధ్ర, తెలంగాణ అయితే మనం గట్టిగా సప్లై చేస్తున్నాం. మనకు బెంగళూరు నుంచి వస్తాయి, మనకు మహారాష్ట్ర, కర్ణాటక, ఇప్పుడు రాయచూరు నుంచి చాలా రిక్వైర్మెంట్ ఉన్నాయి, మహారాష్ట్ర నుంచి చెప్తున్నారు. హర్యానా వాళ్ళు కూడా ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఇది దీనికి అలవాటు అవుతున్నారు. ఎక్కువ హర్యానాలో ఎక్కువ గేదెలు. హర్యానాలో ఏంటంటే ఫోమ్ మ్యాట్ ఉంటాయి, అవి ఎక్కువ సస్టైన్ అవుతలేదని ఒక డీలర్ మన దగ్గర నుంచి తీసుకుంటున్నారు. ఇప్పుడు మెల్లమెల్లగా 200 బ్యాచ్ అట్లా వాళ్ళ అక్కడ నుంచి గేదెలు వస్తున్నాయి. ఇక్కడ అయిపోయిన తర్వాత రిటర్న్ వేసేటప్పుడు
మనం ఎలా తీసుకుంటున్నాం అంత అవగాహన వచ్చింది, వాళ్ళు కూడా ఇస్తున్నారు. ఇది నెలకు ఒక్కసారి మనం లేపి సాఫ్ చేసుకుంటే చాలు. మందం ఇది ఇది ఒక్కటే సైజు ఉంటుంది చాలు సార్, ఇది మందం సార్. ఇప్పుడు మనం ఇది 45 kgs ఉంది, ఈ 45 kgsకి ఈ మందం వచ్చింది. మీరు ఇంకా మనం ఎక్కువ పెంచితే దానికి ఈ 45 kgs కూడా ఇద్దరు పట్టుకొని లేపాల్సి వస్తుంది, ఒక్కళ్ళైతే అస్సలు లేపలేరు. ఇంకొకటి దీనికి ఇది మోర్ దెన్ ఇనఫ్. ఇది ఎట్లా చేస్తారంటే 5 years గేదెలు వేసుకుంటే 5 years వస్తుంది, ఆవులు వేసుకుంటే ఇంకొక. ఈ పొక్కలు ఇక్కలు పడవు. ఒకవేళ బై ఛాన్స్ చినిగినా కూడా అది ఎక్కడదక్కడ ఉంటుంది, బస్ ఖతం నడుస్తుంది. ఇది ఏం లాస్ లేదు, ఏం లేదు. నార్మల్గా ఒక చెప్పులు కొనడానికి పోతే 300-400 కంటే తక్కువకి వస్తలేదు. రైతు మిత్రులు గమనించి ఒకటి వేసుకొని చూసుకోవాలి. ఈ బిజినెస్లు అంటే ఈ బిజినెస్లన్నీ కాదు. కొంతమంది అనుకుంటారు అరే వీళ్ళు ఇంత ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారని. అంటే మనదేంటంటే ఒకటేంటంటే అవేర్నెస్. మిలిగేది ఉండంటే ఇప్పుడు ఈ పనులకి ఈ బండ్లకి ఈ ఖర్చులకే అయిపోతాయి. జస్ట్ ఏంటంటే ఉన్నాం మనకు కూడా ఇప్పుడు డైరీ ఫామ్ అనేది ఒకటి. ఎవరైనా కావాలంటే వాళ్ళ ప్లేస్లలో కూడా ఇట్లా మన లెక్క పెట్టుకొని అమ్ముకోవాలంటే కూడా వాళ్ళకి మనం పంపుదాం. ఎన్ని రోజులు అయ్యగలుగుతారు ఒక రైతుకి? 1 day అన్న, 1 day 24 hours. ఎందుకంటే ఈరోజు బుకింగ్ అయిపోయింది అనుకోండి, ప్యాకింగ్ అయిపోతాయి. మ్యాట్లో ఆల్రెడీ ఇట్లా ప్యాక్ చేసి పెట్టేస్తాం. నైట్ ఆటో పోతుందా, దాంట్లో వేసేస్తాం, ట్రాలీలో వేసేసి అక్కడ వెళ్ళిపోతుంది, బస్ స్టాండ్కి వెళ్ళిపోతుంది. అక్కడ వాళ్ళు ఫోన్ చేస్తారు, వాళ్ళ కస్టమర్కు డైరెక్ట్ కాంటాక్ట్ అవుతారు, ఎక్కడ వేయాలి చలో ఎల్ఆర్ కొడుతుంది, ఇచ్చేస్తారు. 1 day నెక్స్ట్ మార్నింగ్ వాళ్ళ దగ్గర చేరుకుంటుంది. ఒకవేళ లేట్ అయినా కూడా అక్కడ కార్గో సర్వీస్ అనేది రూమ్స్ ఉంటే అక్కడ పెట్టేసి ఉంటాయి, వాళ్ళు వచ్చి కట్టి తీసుకోవాలి. ఇంకొకటి ఇదైతే యాక్చువల్లీ అయితే డ్యామేజ్ అయితే రావు, ఇవి అవ్వవు కూడా. ఒకవేళ అయినా కూడా మొత్తం మా జిమ్మేదారి. ఇప్పుడు ఈ వీడియో ఉంది కదా, ట్రాన్స్పోర్టేషన్లో ఏదైనా అయితే మేము జిమ్మేదారి. 5 to 10 years దాకా అయితే మ్యాట్కి అయితే ఏం అవ్వదు. 5 years అంటే గ్యారంటీ బఫెల్లోస్కి. ఆవులకైతే 10 years దాకా నడుస్తుంది. పేమెంట్ ఎలా ఉంటుంది? మనకు ఎవరైనా ఆర్డర్ ఇచ్చారనుకోండి, మనకు పేమెంట్ చేసేసి ఆ స్క్రీన్ షాట్ పెట్టేసి వాళ్ళ అడ్రస్ రాసి పెడితే మేము బిల్లులు పెట్టేస్తాం. ట్రాన్స్పోర్టేషన్ బిల్ ఒకటి ఉంటుంది, మన బిల్ ఒకటి ఉంటుంది. అక్కడ వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఓటీపీ వస్తుంది ఒకటి, మన బిల్ ఉంటుంది. మన బిల్ చూపించి ఆ ఓటీపీ వాళ్ళకు వచ్చిన ఓటీపీ చెప్తే వాళ్ళ ఫోన్ నెంబర్ ఎవరైతే డెలివరీ రిసీవ్ చేస్తున్నారో వాళ్ళకి ఇచ్చేస్తాం. ఫైనల్గా ఒక మ్యాట్ ఎంతకి ఇస్తా అని చెప్పారు? 2600 rupees ఉంటుంది సార్. రైట్. మొత్తంగా అయితే ఇది పరిస్థితి. 8x4 మ్యాట్లు అయితే 7x4 మ్యాట్లు అయితే ప్యూర్ లబ్బర్ మ్యాట్స్ అని చెప్తున్నారు. ప్యూర్ లబ్బర్ మ్యాట్స్ 2600కు అందజేస్తాను. రైతులు ఎవరైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు. వాళ్ళ నెంబర్ మన డిస్ప్లే మీద ప్లే అవుతుంటుంది. ఎవరైనా డైరీ ఫామ్ పెట్టేవారు జాఫ్రాబాదీ గేదెలు కావచ్చు, బన్నీ ముర్రా జాతి గేదెలు ఎక్కువ హెవీ వెయిట్ ఉంటుంది. ఆ వెయిట్కి వాటికి దెబ్బలు ఇట్లా తాకుండా అవి హెల్దీగా ఉండడం, కంపల్సరీ హెల్దీగా ఉండడం కోసం అయితే ఇలాంటి మ్యాట్లు యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. కౌస్ కూడా ఇది దాదాపు 10 years దాకా సర్వీస్ వస్తుందని చెప్పేసి ఇక్కడ వీళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎవరికైనా కావాలనుకుంటే వారి నెంబర్ కాంటాక్ట్ ఇస్తాము, ఆ నెంబర్కి కాంటాక్ట్ కావచ్చు, తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.